హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఆగస్టు నెలలో ఇవ్వబోతున్నటువంటి ప్రభుత్వ పథకాల గురించి నేను మీకు ఈ వీడియోలో ముందుగానే చెప్తాను. సో ఏ పథకాల ద్వారా ఎవరెవరికి లబ్ధి రాబోతుంది, ఏ తేదీన ఏ పథకం స్టార్ట్ కాబోతుంది అనే వివరాలను కూడా ఈ వీడియోలో చెప్తానండి. 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్. సో మీరు వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి పథకానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కన నేను మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తూ ఉన్నాను ఏ తేదీన ఏమేమి జరుగుతుంది అనేది. ఆల్రెడీ మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే కనిపిస్తూ ఉంది. 1వ తేదీన కొత్త పింఛన్ల పంపిణీ. సో స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి దాదాపు 1,09,155 మందికి అయితే కొత్తగా పింఛన్లను ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో భాగంగా స్పోర్ట్స్ కేటగిరీ పెన్షన్లు అయితే ఇవ్వబోతుంది అనమాట. సో ప్రతి నెలకు వీరికి 4,000 రూపాయలు అయితే పెన్షన్ అమౌంట్ అనేది సచివాలయం అధికారులు ఇంటి దగ్గరికి వచ్చి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా 1 by 1 గా ఉన్నాయన్నమాట. ఏ తేదీన ఏ ప్రభుత్వ పథకాలు అనేటివి అంటే రిలీజ్ కాబోతున్నాయని చెప్పి సో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక టాపిక్ లో భాగంగా ఇక్కడ మీకు ఆల్రెడీ 1వ తేదీన పెన్షన్ల పంపిణీ అయితే జరగబోతుంది. ఆ పెన్షన్ల పంపిణీలోనే ఇక్కడ కొత్తగా అయితే 1,09,155 పెన్షన్లు అనేవి యాడ్ అయినట్లు ఇక్కడ మనకు సమాచారం అయితే అందించారు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ రైతులకు సంబంధించండి. సో 2వ తేదీన రైతులకు సంబంధించి అకౌంట్ లోకి అర్హులైనటువంటి వాళ్ళకి 7,000 రూపాయలు, అక్షరాల 7,000 రూపాయలు అయితే రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుంది. ఎందుకు జమ అవుతుందంటే ఇక్కడ పిఎం కిసాన్ సో వారణాసి పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ గారు అయితే సో అక్కడి నుంచి పిఎం కిసాన్ 20 విడతకు సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేయబోతున్నారు. 2,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట ఈ పథకం ద్వారా. అలానే అదే రోజున లేకపోతే మరుసటి రోజున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అయితే మొదటి విడత కింద 5,000 రూపాయలు, ఓకేనా, 5,000 రూపాయలు అయితే విడుదల చేయబోతుంది. సో ఇలా టోటల్ గా 7,000 రూపాయలు అక్షరాలు అర్హులైనటువంటి రైతులకు అందించడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కౌలు రైతులకు మొదటి విడత అయితే అందించడం లేదు. అలానే పిఎం కిసాన్ ద్వారా కౌలు రైతులకు సాయం అయితే ఉండదన్నమాట. ఇక్కడ కేవలము సొంత భూమి కలిగినటువంటి రైతులకు మాత్రమే ఈ 7,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కౌలు రైతులకు బెనిఫిట్ అనేది అందిస్తామని చెప్తున్నారు అనమాట. వాళ్ళకి ఒకేసారి 2వ విడతలో 14,000 రూపాయలు అయితే అందిస్తామని చెప్తున్నారు. సో దాని కొరకు కౌలు రైతుల దగ్గర సిసిఆర్సి కార్డ్స్ అనేటివి ఉండాలని చెప్తున్నారు అనమాట. ఈ సిసిఆర్సి కార్డ్స్ అంటే ఏంటంటే కౌలు కార్డులు అంటారండి. సో వీటికి మీరు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే మీ యొక్క విఆర్ఓ గారిని సంప్రదించండి. సో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ అన్ని కూడా వాళ్ళే చేస్తారనమాట. సో దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. సో మీకు ఈ సమాచారం మీద అంటే సిసిఆర్సి కార్డ్స్ కావాలి అనుకుంటే సో ఒకసారి కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే తప్పకుండా వీడియో అనేది చేస్తాను. సో ఇలా ఆగస్టు 2వ తేదీన అయితే రైతుల యొక్క ఖాతాల్లోకి 7,000 రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకోండి, ఇక్కడ 15వ తేదీన మహిళలకు, ఓకేనా, సో 15వ తేదీన మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత బస్సు ప్రయాణం అనమాట. సో ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆగస్టు నెలలోనే ఖచ్చితంగా ప్రారంభిస్తామని చెప్పి సో మనకు ద్వారకా తిరుమల రావు గారు అయితే చెప్పడం జరిగిందనమాట మీడియాకి. సో కాబట్టి ఫ్రీ బస్ స్కీమ్ ద్వారా ప్రభుత్వ ఐడి కార్డు లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఐడి కార్డు ఏది చూపించైనా సో మహిళలు ఉచితంగా ఆగస్టు 15వ తేదీ నుంచి అయితే సో మీరు ప్రత్యేకించి కొన్ని రకాల బస్సులలో మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం అయితే కల్పించారు. ఆ బస్సులు ఏంటి అనేది కూడా ఇక్కడ షేర్ చేస్తున్నాను స్క్రీన్ మీద. చూడండి, పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులలో రాష్ట్రం నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ఎండి ద్వారకా తిరుమలారావు గారు అయితే అన్నారనమాట. అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్తున్నారు కానీ అయితే దీంట్లో మాత్రము కొన్ని కుదింపులు అయితే ఉంటాయి. అంటే కొన్ని పరిమితి అయితే చేయబోతున్నారనమాట. అది ఒక జిల్లాలో మాత్రమే పరిమితి అనేది ఉండబోతుందని సమాచారము. అంటే ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలోనే ఉచితంగా తిరిగేందుకు అవకాశం అయితే ఇస్తామని చెప్తున్నారు అనమాట. వీటి మీద త్వరలోనే మరికొంత సమాచారం అనేది రావడం జరుగుతుంది. కాకపోతే ఆగస్టు 15వ తేదీన ఖచ్చితంగా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మనకు సమాచారం. సో కాబట్టి ఆర్టీసీ చైర్మన్ కొట్ల నారాయణ అధికారులతో కూడా సమీక్షించారు. అలానే ఎండి ద్వారకా తిరుమలారావు గారు కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకోండి, సో ఈ రోజే మీకు తాజాగా అందినటువంటి సమాచారము 25వ తేదీన ఆగస్టు నెలలో 25వ తేదీన సో మనకు కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేయబోతున్నారు అనమాట. సో ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మీ స్టేటస్ ఏ విధంగా ఉంది, మీకు కార్డు వస్తుందా లేదా,
ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలను ఆల్రెడీ నేను మార్నింగ్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఆగస్టు 25వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయితే చేస్తామని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు నిన్నటి రోజున మీడియాకి అయితే సమాచారం అయితే అందించారు. సో 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో సభలను ఏర్పాటు చేసి ఈ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తామని చెప్పి చెప్తున్నారు అనమాట. సో కాబట్టి క్యూఆర్ కోడ్ తో ఉన్నటువంటి ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల మీద సో ఎవరి నేతల ఫోటోలు అయితే ఉండవు, కేవలం కుటుంబ పెద్ద ఫోటో మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. సో కాబట్టి క్యూఆర్ కోడ్ అంటే మీరు చూసే ఉంటారు, ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరు డెబిట్ కార్డు, ఏటీఎం కార్డ్స్, రీసెంట్ గా ఆధార్స్ కూడా పీవీసీ కార్డ్స్ లో అయితే రావడం జరిగింది. సేమ్ అదే విధంగా క్యూఆర్ కోడ్ తో కూడినటువంటి రేషన్ కార్డు అనేది మీరు చూడవచ్చు అనమాట. అయితే కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి వస్తుందా అంటే కొత్త వారికి వస్తుంది. అలానే పాత రేషన్ కార్డులు పొందినటువంటి వాళ్ళకి కూడా ఈ పీవీసీ కార్డ్స్ అనేటివి రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకోండి, ఇక్కడ మనకు ఒక కొత్త పథకము, అంటే ఇది ప్రతి నెల కూడా అమలవుతున్న పథకం అనమాట. దీపం 2 పథకం ద్వారా 3వ ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనేది మీరు పొందవచ్చు అనమాట. ఆగస్టు నెల నుంచి అయితే థర్డ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు. సో ఈ 4 నెలల్లో మీరు ఎప్పుడు బుక్ చేసినా కానీ మీకు ఒక గ్యాస్ సిలిండర్ ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది. ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ డబ్బులు అనేటివి మాకైతే, మా కుటుంబంలో అయితే 2 విడతల అమౌంట్ అనేది సో మాకు సబ్సిడీ అయితే పడింది. సో నేను ఆ వివరాలను మా టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఉంటే మీకు తెలిసే ఉంటుంది. ఒకసారి ఇలాంటి వివరాలు అనేటివి ముందుగా తెలుసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ థర్డ్ ఫేజ్ కి సంబంధించి, అంటే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి థర్డ్ ఫేజ్ అనేది ఎలా వస్తుందని చెప్పి మీరు అడిగినట్లయితే, ఈసారి మాత్రం అంటే గ్యాస్ బుక్ చేసినప్పుడు ఫ్రీకి అయితే వచ్చేస్తుంది అనమాట. సబ్సిడీ డైరెక్ట్ గా ఏజెంట్లకి అయితే పడిపోతుంది అనమాట. అంటే గ్యాస్ ఏజెన్సీ ఏజెంట్లు ఉంటారు కదా, వారికి అయితే పడిపోతుంది. సో మీకు మాత్రము గ్యాస్ అనేది ఫ్రీగా అయితే వచ్చేస్తుంది అనమాట. అయితే ఇంతకుముందు డబ్బులు మనం పే చేసే వాళ్ళము, సబ్సిడీ అమౌంట్ మన ఖాతాలకు జమ అయ్యేది. ఇక్కడ చాలా సాంకేతిక సమస్యలు అనేవి ఉన్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. సో కాబట్టి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేవి ఆగస్టు నెలలో మీకు ఫ్రీగా డైరెక్ట్ గా డోర్ డెలివరీ అయితే కాబోతుంది అనమాట. సో ఇదండి ఫైనల్ గా ఇన్ఫర్మేషన్. సో మీకు ఈ సమాచారం, అంటే ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆగస్టు నెలలో విడుదల అవబోతున్నటువంటి సమాచారాల గురించి మీకు క్లియర్ గా అర్థమైందా లేదా ఒకసారి కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. సో చాలా మంది కూడా ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటారు. ఇవన్నీ కూడా సామాజిక మాధ్యమాలలో మరియు వివిధ రకాల మీడియా మిత్రులకు మన యొక్క ఈ యొక్క సంబంధించినటువంటి మంత్రులు చెప్పినటువంటి సమాచారాలను అన్నింటినీ కూడా బేస్ చేసుకొని ఈ విధంగా నేను మీకు సమాచారం అయితే అందిస్తున్నాను. 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ ఉంటేనే మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఇదన్నమాట ఫైనల్ గా ఆగస్ట్ నెలలో అమలు కాబోతున్నటువంటి కొన్ని ముఖ్యమైన పథకాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. మీకు లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.